నువ్వు అనుకున్నావా ఏ రోజైనా నాకు బయట ఇంత నెగిటివిటీ ఉంది, ఇంత ట్రోలింగ్ నా మీద జరుగుతుందని చెప్పి? ఎప్పుడైనా అనుకున్నావా? గేమ్ ఆట తీరు మారింది అని మేము చెప్పుకున్నాం, కానీ నువ్వేమంటావు దానికి? అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది జడ్జ్ చేస్తున్నారు నిన్ను. ఏదైనా ఒకదాన్ని గట్టిగా నమ్ముకోవాలని అందరు నన్ను బ్యాడ్గానే చూస్తున్నారు. సరే దాని మీదే ఉందామని చెప్పి నేను బ్యాడ్ బాయ్ లాగానే ఉండిపోయాను. సరే అలానే ఉండి నేను నా గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోయాను. ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సాంగ్ ఫర్ అమర్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అమర్కి చాలా బాగా సపోర్ట్ చేశారు. సో రన్నరప్ అయ్యాడు మీ వల్లే. ఇంకొంచెం మనము సపోర్ట్ చేస్తుంటే విన్నరే అయిపోయేవాడేమో, కానీ నాకైతే అమర్ విన్నరే ఆబ్వియస్గా. అండ్ అమర్ లోపల నుంచి వచ్చిన తర్వాత నాతో కొన్ని షేర్ చేసుకున్నాడు డెఫినెట్గా. అంటే ఇలా జరిగింది, అలా అది ఇది అని కొన్ని షేర్ చేసుకున్నాడు. నాకు ఎలా అయితే క్యూరియాసిటీ ఉంటుందో మీకైతే ఇంకా బీభత్సంగా క్యూరియాసిటీ ఉంటుంది, అంటే ఏంటి ఎలా ఏంటి అనేది జరిగిందని చెప్పి. సో మీ అందరికీ అమర్ ఏం చెప్తాడు ఏంటనేది చాలా క్యూరియస్గా ఉన్నారు కదా, అందుకే ఒక చిన్న చిట్ చాట్ అని చేస్తున్నాను అమర్తో పాటు. సో నేను కొన్ని తెలుసుకున్నాను. ఆబ్వియస్గా 105 days జర్నీ కదా, అన్నీ చెప్పుకోవడానికి దిస్ ఈజ్ వెరీ షార్ట్ టైం అవ్వదు. సో మీకు చెప్తాడు కాబట్టి మీతో పాటు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాము, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ కంప్లీట్లీ అమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, అమర్ జర్నీ ఎలా ఉండింది, దీని మీదే వెళ్ళిపోతుంది. సో ఏ కాంట్రవర్షియల్ ఏం అవసరం లేదు మాకు, అంత అయిపోయింది, బిగ్ బాస్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది కనుక్కుందాము. అమర్ చెప్పు, బీబీ జర్నీ ఎలా ఉండింది నీకు? వాట్ యు ఫెల్ట్, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ ఆ జర్నీ త్రూ అవుట్ 105 days జర్నీ అనేది నీకు ఎలా అనిపించింది? సో చెప్పే ముందు, సో నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి గెలిపించిన ప్రేక్షకులందరికీ, అభిమానులకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అనే చిన్న పదంతో కూడా నేను చెప్పి వదిలేకపోతున్నాను, ఎందుకంటే అంత రుణపడిపోయాను మీకు. ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను నించోబెట్టారు. నో రిగ్రెట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ సీజన్ 7 ఇస్ అని ఉల్టా పుల్టా లాగానే, సో గేమ్ కూడా ఉల్టా పుల్టానే అయ్యింది. అది కూడా వచ్చిన తర్వాత కొన్ని చూసుకున్నాను, కొన్ని చూశాను. సో ఎక్కడ పడిపోయానో, ఎక్కడ లేచానో, ఇవన్నీ నాకు కొంచెం అర్థమయ్యాయి. ఓకే, నీలో నేను ఒక్కటి ఏంటి ఏం అబ్జర్వ్ చేశాను తెలుసా, నువ్వు తొందరగా రెస్ట్లెస్ అయిపోయేవాడివి. సో అంటే అదే అనంతపూర్ వెళ్ళొచ్చాము, ఇక్కడ షూట్ చేసాము, బ్యాక్ టు బ్యాక్ నువ్వు చేస్తూనే ఉన్నావు, నీకు రెస్ట్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు కూడా నువ్వు చాలా టయర్డ్గా ఉన్నావు, కనిపిస్తూనే ఉంది, నీ ఫేస్లో అసలు తెలిసిపోతుంది. అయినా సరే చాలా ఓపికగా, చాలా పేషెన్స్గా, ఎంతమంది వచ్చినా ఫోటోలు ఇవ్వడం కానీ, చాలా వాళ్ళతో మంచిగా మాట్లాడడం కానీ చూస్తున్నాను, నాకు బాగా అనిపిస్తుంది. సో నీకు అనిపించిందా ఆ చేంజెస్ ఏమైనా? నాకైతే అనిపించింది. సో నేను చెప్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి నేను నీతో ఎలా మాట్లాడుతున్నా? ఆబ్వియస్గా నేను అదే చెప్తున్నాను. ఎలా ఉండే అంటే కొన్ని ఓపిక్గా వినాలి, కొన్ని ఓపిక్గా సమాధానం చెప్పాలి. ఓకే, ఈ పని చేయడం, పని చూసుకోవడం అలవాటు అయిపోయింది కదా. సో అది ఇంకా అది నేర్చుకుని వచ్చావని అలవాటు అయిపోయింది. నేర్చుకోవడం అంటూ ఏం కాదు. కొంతమంది నేను ఇది నేర్చుకున్నా అదేం లేదు. మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే కొన్ని మన ఫ్యూచర్లో, అంటే మనం రెగ్యులర్ లైఫ్లో రొటీన్గా వెళ్ళేటప్పుడు కూడా ఈ మనకి హెల్ప్ అవుతాయి. సో అలా నాకు ఆ పేషెన్స్ వచ్చేసింది అంతే. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇంకొకటి, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళే ముందు చాలా గట్టిగా వద్దు, బిగ్ బాస్కి వద్దు అని చెప్పా. అవును, కరెక్ట్. కానీ నువ్వు లేదు, నేను బిగ్ బాస్ కంపల్సరీగా వెళ్ళాలని కొన్ని ఆశలు పెట్టుకొని వెళ్ళావు, కొన్ని వేరే రీజన్స్కి వెళ్ళావు. నువ్వు ఎందుకు వెళ్ళావు? వెళ్ళింది నీకు సాటిస్ఫై అయ్యిందా? నాకు రికగ్నైజేషన్ వచ్చింది సీరియల్ వల్ల. చాలా మందికి కూడా ఉంది రికగ్నైజేషన్ అనేది బోల్డ్ వచ్చింది. స్టేజ్ పర్ఫార్మెన్సెస్, డాన్సెస్ వల్ల ఇంకా బాగా వచ్చింది. నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ కావాలనిపించింది. సో ఆ ఎక్కువ ఎక్స్పోజర్లో నుంచి నేను ఎక్స్పోజ్ అయితే ఎక్కడో ఒక చోట నుంచి నాకంటే ఒక సినిమా అవకాశం రాకపోదా. చేశాను, 2 సినిమాలు చేశాను, ఐరావతం చేశాను, అభిలాష్ చేశాను. ఇంకా కొన్ని సినిమాలు అనేటివి నాకు చెయ్యాలనేది కోరిక.
నాకేంటంటే నేను మల్టీ లాంగ్వేజెస్లో చెయ్యాలి, హీరోగానే చెయ్యాలి అని లేదు. ఎనీ క్యారెక్టర్, ఎనీ ఇంపార్టెంట్ రోల్ నాకు చెయ్యాలి. అది తమిళ, మలయాళం, కన్నడనా, తెలుగు అన్నీ కాదు, పర్ఫామ్ చేయాలి. ఇలా పర్ఫామ్ చేయాలి అంటే అది కొంచెం వెల్ నోన్ ఫేస్ అన్నా లేకపోతే ఓవర్ ఎక్స్పోజర్ అయిన ఫేస్ అన్నా కావాలి. సో అది నాకు ఓన్లీ త్రూ బిగ్ బాస్ వల్ల మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజర్ అవుతాము. సో అందుకని నేను చూస్ చేసుకున్నాను. అండ్ రెండోది ఏంటి, రవితేజ గారిలాగా ఎప్పటికైనా ఎదగాలి అనేది నా కోరిక. ఇది ఆయన చూస్తారు, నాకు ఒక ప్లాట్ఫాము, అక్కడికి వస్తే ఆ బేస్ అనేది నాకు ప్లస్ అవుతుంది అనుకున్నాను. అదే ప్లస్ అయింది. అంతకు మించిన నాకు విన్నింగ్ అనేది లేదు. ఎప్పుడైతే ఆయన ఫస్ట్ టైం టైగర్ నాగేశ్వరరావుకి వచ్చారో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే ఆయన మళ్ళీ ఈగల్కి వచ్చారో, అవకాశం ఇస్తానని చెప్పారో, ఇచ్చినా ఇవ్వకపోయినా నా మాట చెప్పారు చూసావా, ఐ ఆమ్ ద విన్నర్ యాజ్ అ పర్ఫెక్ట్ ఫ్యాన్ మూమెంట్. నాకు ఇంకేమీ అవసరం లేదు. అందుకే నేను మైండ్లో డిసైడ్ అయిపోయి ఆ రోజే నేనే గెలిచాను. ఒక ఫ్యాన్ మూమెంట్గా నాకు ఇష్టమైన హీరో వచ్చి ఆ మాట చెప్తే చాలు, ఆయనను చూసి మాట్లాడాను. ఎక్కడో దూరంగా షూటింగులు చూసి టికెట్ కొనుక్కొని, విక్రమార్కుడు సినిమాకి అయితే లాఠీ దెబ్బలు తిన్నాం థియేటర్లో. అలాంటిది ఆయన ముందు నించొని మాట్లాడుతున్నా అంటే అంతకన్నా నాకు ఇంక ఏ గర్వకారణం లేదు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎవరు నేను ఎంత అన్నా ఫైనల్గా కప్పు వరకు వచ్చావు అండ్ ఈ మాట కూడా చెప్పాను, కప్పు వరకు వస్తా, కప్పు పక్కన నేను ఉంటా, అవును. మీరు చూసుకొని వెళ్ళండి కావాలంటే కూడా మిగతా ఎన్నో కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ ఎవరు కప్పు వరకు రాలేదు కదా. నేను నాగార్జున చేయబట్టుకుంటే చాలు, నేను అక్కడ దాకా వస్తే చాలే అనుకున్నాను. నేను ఇప్పటికే చెప్తాను కదా తేజు, నాకు ఇవన్నీ కాదు, నిజంగా కప్పు గురించి నాకు నిజంగా చింత లేదు. ఐ గాట్, నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నానో, ఎవరిని చూడాలనుకున్నానో, ఏది జరగాలనుకున్నానో అది జరిగింది. నా వరకు అది నాకు చాలా పెద్ద గిఫ్ట్. నిజం చెప్తున్నాను, డబ్బుల కన్నా, షీల్డ్ల కన్నా, దేనికన్నా నాకు దీనికి మించిన గిఫ్ట్ లేదు. అందుకే నాకు రిగ్రెట్సే లేవు, బాధ అనేదే లేదు. అక్కడ దాకా వచ్చాను కదా, చాలా హ్యాపీ. రవితేజ గారు వచ్చిన మొమెంట్ నిజం చెప్తున్నాను, లైవ్లో ఉండి నేను చూశాను కాబట్టి, రియల్లీ ఎ వెరీ స్పెషల్ మూమెంట్, వెరీ స్పెషల్ నాకు అది అసలు నీకు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. మాకు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చెప్పుకోలేను. అట్లా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ కంట్లో నీళ్ళు వస్తుంది, నువ్వేదో బయటకు వచ్చేస్తావనే బాధతో కాదు. ఎంత పిచ్ అంటే నీకు రవితేజ గారు అంటే, ఆ ఒక మొమెంట్ అంటే ఫ్యాన్ బాయ్ మొమెంట్ చూసి ఒక ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు అది. ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మొమెంట్. నాకు కూడా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మొమెంట్. నువ్వు అనుకున్నావా ఏ రోజైనా నాకు బయట ఇంత నెగిటివిటీ ఉంది, ఇంత ట్రోలింగ్ నా మీద జరుగుతుందని చెప్పి? ఎప్పుడైనా అనుకున్నావా? అసలు అనుకోలే. ట్రోలర్స్ నిజంగా చాలా మంచి పని చేశారు నిజంగా. అంటే ఐఎమ్ హ్యాపీ. అందరికన్నా ఎక్కువ ట్రోల్స్ నా మీదే ఉన్నాయి నిజంగా. అది కూడా గర్వకారణమే, అది కూడా మంచి విన్నింగే నాకు. ఒకప్పుడు నెగిటివిటీని తీసుకుండేవాడిని అండి బాగా నేను. ఇప్పుడు నెగిటివిటీ అనేది నేను మర్చిపోతున్నాను, ఎప్పుడో మర్చిపోయాను. 100లో 90 మంది తిట్టుకున్నా 10 మంది పాజిటివ్గా మాట్లాడతారు కదా, దాన్ని గ్రాప్ చేసుకొని ముందుకు వెళ్తాను. నాకు నిజంగా అదే చాలా భయం ఉండింది. ఎందుకంటే నువ్వు ఎలా అంటే ఒక 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మంది కూడా నీ గురించి మెచ్చుకోవాలి, నిన్ను మంచిగా మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేసేవాడివి ఇంతకుముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇది చూసి నాకు నువ్వు ఎలా ఉంటావు అని చాలా భయపడ్డాను నేను. కానీ అది నేర్చుకొని వచ్చి నువ్వు దాని గురించి అస్సలు పట్టించుకోకుండా హ్యాపీగా ఉన్నావు చూడు, నాకు అది చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. సో ఏ నెగిటివిటీ వెళ్ళకుండా. అండ్ చాలామంది నన్ను అడిగారు, అంటే అమర్ ఫస్ట్ 5 వీక్స్ ఉన్న అమర్ కరెక్టా, లేకపోతే దాని తర్వాత చేంజ్ అయిన అమర్ ఒరిజినల్లా అని అడిగారు. నేనైతే నేను కానీ మానస్ కానీ వీళ్ళందరూ అంటే మాకు నువ్వు తెలుసు కాబట్టి నువ్వేం క్యారెక్టర్ పరంగా నువ్వు మారలే, మేము అదే చెప్పాము. గేమ్ ఆట తీరు మారింది అని మేము చెప్పుకున్నాం. కానీ నువ్వేమంటావు దానికి? అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది జడ్జ్ చేస్తున్నారు నిన్ను. నేనే చెప్పాను ఆఫ్టర్ బిఫోర్ అని వేస్తారేమో నా విజువల్ ట్రీట్లో. సరే ఫస్ట్ 5 వీక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వీక్ వెళ్ళగానే అప్పుడప్పుడే పరిచయం అయ్యారు, బీస్ట్ టాస్క్ ఏదో పెట్టారు, ఓడిపోయాం, అయిపోయింది. అమ్మర్ కనపడట్లేదు అన్నారు. సో 2వ వారం రణధీర మహాబలి ఆడాం.
అది గ్రూప్ టాస్క్. గ్రూప్లో ఆడాం. నా ఉన్నంత వంతులో ఉన్న ఎఫర్ట్స్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టాను, అయిపోయింది. 3వ వారం జుట్టు సాక్రిఫైస్ అన్నారు, నేను చేయలేకపోయా, నేను అది నాకు చేయలేదు. కూడా అగ్రి లేదు. సో నేను చేయలేదు, అయిపోయింది. సరే ఇంకా 4వ వారం బజార్ అప్పుడు బాగా బీబీ బ్యాంక్. అప్పుడు బాగానే సో బీబీ బ్యాంక్లో ఆడావు. ఆడా, ఆడావు. నాట్ సో మచ్ అవును, ఆడాను. కానీ గుర్తించలేదు అంతే. ఓకే, గుర్తించలేదని కూడా నేను చెప్పలేనులే. నాకన్నా నిజంగానే ఒప్పుకుంటాను. ఓకే, ఉన్నారు, ఆడారు ఒక వీక్లో ఒక వీక్ అటు ఇటుగా. నేను ఆడే ముందు సరే మిగిలిన వాళ్ళ ఆటతో కంపేర్ చేసుకొని మాట్లాడితే ఫుడ్, నిద్ర, లైట్స్, మనం ఉండే విధానం, పక్కన వాళ్ళతో పరిచయం, మనం పనుకుండే ప్లేస్, ఇన్ని మారాయి ఒక్కసారిగా. ఈ మనలో వచ్చే రియాక్షన్స్ని, మనలో వచ్చే ఎమోషన్స్ని హోల్డ్ చేసుకుంటూ ఎదుటోడు మాట్లాడడానికి రియాక్ట్ అవుతూ గేమ్ని అర్థం చేసుకుంటూ ఆడడానికి నాకు టైం పట్టింది. ఆబ్వియస్లీ నాకు టైం పట్టింది. ఎలాగైనా ఏదో రకంగా దూరాలని ట్రై చేస్తున్నాను తప్ప అసలు ఫస్ట్ నేను ఏం ఆడుతున్నానో నాకు అర్థం కాలేదు. ఒకరి స్వభావం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. వచ్చి ఇమ్మీడియట్గా గేమ్ స్టార్ట్ చేసి ఆడేయడం అనేది నాకు రాలేదు. బేసిక్గా అంత జనరల్ నాలెడ్జ్ పెట్టుకొని వచ్చి రాగానే ఇద్దిరా అనేది నాకు రాలేదు. మైండ్ గేమ్ అస్సలు రాదు. నాకు వచ్చి సావలేదు. వచ్చినట్లు ఆడా. సరే ఓకే, దరిద్రంగానే నేనే ఒప్పుకుంటా, నేనే దరిద్రంగా ఆడాను. ఓకే, మారిందా మారలేదా ఆట? నేను మారానా? నా అరుపులు మారాయా? నా ఎమోషన్స్ మారాయా? నా ఫన్ మారిందా? నా ఎగతాళి మారిందా? ఏది మారింది? ఏం మారలే. నా బాడీ లాంగ్వేజ్ పోనీ ఏమైనా మారిందా? 5 వారాల్లో ఆట ఇలా ఉండి 5 వారాల తర్వాత ఇలా అయితే ఏం లేనే. ఎక్కడ అరవాలో అక్కడ అరిచాను, ఎక్కడ తిట్టాలో అక్కడ తిట్టాను. కొన్ని రానివి, చేత కానివి ఆ టైంలో చేత కాదనే దానికంటే అర్థం కాలేదు, సెట్ అవ్వడానికి టైం పట్టింది. నువ్వు అప్పటికి కూడా ఆట తీరు అర్థం చేసుకోకుండా ఆట తీరు మార్చుకోకపోయింటే నువ్వు ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండేవాడువా? ఎప్పుడో బయటకు పంపించేసేవాళ్ళు. నేను అదే చెప్తున్నది. మేము అదే అనుకున్నాము, కానీ కొంతమంది క్లారిఫికేషన్స్ కావాలి. చాలా మందికి కూడా ఫౌల్ 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 అని ఏకుతున్నారు కదా. సరే, ఫౌల్ గేమ్స్ 3 సార్లు ఆడా 3 వారాల్లో. అలాగే వేరే వాళ్ళు కూడా చాలా సార్లు ఆడారు. అది నేను చూడలేదు, మాట్లాడకూడదు మేము. సరే, ఫస్ట్ ఫౌల్ గేమ్ బడ్డీ టాస్క్ గురించి మాట్లాడతాం. బడ్డీ టాస్క్లో స్లామ్లో నేను వెళ్తున్నప్పుడు గంట ఎవరు కొట్టారు? నేను కొట్టానా? తర్వాత యాజ్ ఎ బడ్డీగా నేను స్టాండ్ తీసుకున్నాను. తర్వాత ఫ్రూట్ నింజాలో ఓకే, నేను గ్రీస్ కాలు బయట పెట్టి వేశాను. వేస్తున్నప్పుడు ఒక్కసారి నా ముఖాన్ని బాగా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫౌల్ వీడియో చేశాను. నా కాల్ని చూడట్లేదు, మాస్టర్ పైన ఉన్న బౌల్ని చూస్తున్నాను. సరే, అది కూడా ఓకే. ఆయన గింజలు వేస్తున్నారు, అది కావాలని ఆయన వేసాడు పైకి రావడానికి. అది కూడా ఆటలో ఒక స్ట్రాటజీ అనుకున్నాం. నేను సంచాలక్ అనే విషయం నాకు వీకెండ్లో తెలిసింది. నేను సంచాలక్ అంటే తీసేవాడిని కదా, నాకు తెలియదు. నాకేంటి గెలవాలి అనుకున్నాను. ఓకే, తర్వాత దొంగతనానికి వెళ్ళాం. నేను ఏం తెచ్చాను లోపలికి వెళ్ళి? చెప్పిన 4 తీసుకొచ్చాను. నేనేం చెప్పాను, మాస్టర్ మనకు చిన్నవి ఏమైనా పట్టుకొచ్చేసేయండి. ఎన్నోసార్లు ఏమో మాకేం తెలుసు, నాకు ఇన్నే పెట్టారు. సరే, ఈ వీడియో మాకు వేస్తారని తెలియదు, తెచ్చారు. ఓకే, జరిగింది. సో నేను ఒక్కనే వస్తువులు ఎక్కువ తెచ్చానా బయటికి? ఇంకెవరు ఏ వస్తువులు తేలేదా? ఎవరెక్కడ దాచలేదా? సరే, ఒప్పుకుంటా, ఫౌల్. తర్వాత ఆట మారింది కదా, ఎగ్ టాస్క్, జిలేబీపురం గులాబీపురం. ఫన్ ఇచ్చానా? ఆడాను. ఐ ఎంజాయ్డ్ మై గేమ్. సరే, 7th వీక్ వస్తాం, ఫ్లోట్ అండ్ సింక్. నాకున్న నాలెడ్జ్ ఎంతనో నేను అంత ప్రయత్నించాను. ఇది పని చేయలే. అందరూ కేకు అవి ఇవి చాలామంది మాట్లాడారు. అంతమంది వచ్చి ఒక్కసారిగా నామినేషన్ చేసి మాట్లాడి
నాలో ఉన్న తప్పుల్ని మొత్తం ఎత్తి చూపించిన తర్వాత ఒక 2 days నిజంగా ఆ 2 days నేను కంప్లీట్గా బ్లైండ్. ఓకే, వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. అవ్వలేదు, మైండ్ పని చేయలేదు. తర్వాత స్మార్టెస్ట్ ఆడలేదా నేను? కలర్ విచ్ కలర్ ఆడాను కదా, పని చేయడం స్టార్ట్ చేసింది. ఫ్లోట్ అండ్ సింక్ వద్దాం. ఫ్లోట్ అండ్ సింక్ ఆడేటప్పుడు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా ముందు కెమెరా ఉంది. ఇప్పుడు నేను ఏదో పని ఏదైనా చేస్తే రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేస్తారు కదా, రోలింగ్లో ఉన్నప్పుడు రికార్డింగ్ అవుతుంది కదా. నా చుట్టూ 80 కెమెరాలు ఉన్నాయి. నేను ఎంత మూర్ఖుని కాకపోతే నేను ఫౌల్ చేస్తే ఫౌల్ అవుతుందని తెలిసి చేశానా, తెలియక చేశానా? గేమ్లో ఉండి ఎలా అయినా గెలవాలని ఒక ఇంటెన్షన్ మైండ్లో సచ్చింది కాబట్టి నా చుట్టూ కెమెరాలు ఉన్న సంగతి కూడా నేను మర్చిపోయి ఒరే హెల్ప్ చేయరా అని అడిగా. ఈ మాత్రం కూడా మీకు అర్థం కాలేకపోయింది. రికార్డ్ అవుతుందనే విషయం నిజంగా అప్పుడు జ్ఞాపకం వచ్చింది అంటే నేను ఎందుకు అడుగుతాను? సో కంప్లీట్లీ ఇంత గేమ్లో ఉన్నా. జెండా దిగిపోయింది. ఓకే, 8th 9th 10th 11th ఆడా. ఆ 13th కూడా నా ఎగ్జామ్స్ అప్పుడు చేసేటప్పుడు ఉన్న ఎదవ అలవాట్లో పక్కన చూశానమ్మా. అది అలవాట్లో పొరపాటుగా చూసా. సో అది కూడా ఒప్పుకున్నా. సరే, నేను చేసిన ఫౌల్ ఒప్పుకున్నాను. మిగిలిన వాళ్ళు ఎవరైనా చేసిన ఫౌల్స్ నిజాయితీగా ఒప్పుకొని చూపించమనండి. అయితే ఎవరు ఒప్పుకోలేదులే. నేను ఒప్పుకున్నా. సరే తిట్టండి, తిట్టారుగా. ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే కూడా తిడతాను అంటే తిట్టేసాను, నో ప్రాబ్లం. నాకైతే ఇంకా ఓపిక లేదు చదవని. అంతే, అయిపోయింది, వదిలేసా. ఇందాక నువ్వు మాటలో ఒక్క మాట చెప్పావు. అది ఇందాక నేను అడిగే క్వశ్చన్కే అది లింక్ అయింది. నువ్వే చెప్పేశావు. నువ్వు అన్నావు నా అంటే ఆట మారింది తప్ప నా ఎక్స్ప్రెషన్స్ కానీ నా ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా మారిందా, నా బాడీ నేచర్ మారిందా అని చెప్పి. సో యువర్ అంటే నువ్వు నీలా ఉన్నావు. సో అంటే స్టార్టింగ్లో వెళ్ళిపోయిన వాళ్ళ కాకుండా ఎక్కువ జర్నీ చేశారు కదా, వాళ్ళల్లో చూసుకుంటే నాకైతే నువ్వు జెన్యూన్గా ఉన్నావు అనిపించింది. క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి జెన్యూనిటీ అనిపించింది. సో నేనేదో బయట చెప్పుకొని నేను అమర్ జెన్యూన్గా ఉన్నాడు అనేది ప్రచారం చేయలేదు. కానీ నిజంగా చాలామంది జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నీ జెన్యూనిటీ, నీ క్యారెక్టర్కే చాలామంది నీకు అంటే నువ్వు అన్నావే ఇప్పుడు ఇన్ని ఫౌల్స్ చేసి అది ఇది అంటే కొంతమంది అనొచ్చు, అయ్యో ఇంత ఫౌల్స్ చేసి వాడు ఈ ప్లేస్కి వచ్చాడా. బిగ్ బాస్ గేమ్ అనేది ఆబ్వియస్గా ఒక గేమ్ అంటే టాస్క్ మీద డిపెండ్ అవ్వదు. ఒక క్యారెక్టర్ అండ్ బిహేవియర్, యాటిట్యూడ్, ఎవ్రీథింగ్, ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. సో నువ్వు ఎంత జెన్యూన్గా ఉన్నావో ఈ పరంగా నిన్ను చాలామంది అంటే ఇష్టపడ్డారు. నేను అదే మాట నీకు నువ్వు రాగానే బయటకు చెప్పాను అండ్ చాలా చూపించాను. నువ్వు కూడా చాలా చూసావు. ఇందాక కూడా మనం షోకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది నీకు వచ్చి అదే చెప్తున్నారు. సో ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో నీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, అబ్బా నేను అంటే ఇలాగే ఉండి నేను పాజిటివ్గానే వచ్చాను, నన్ను పాజిటివ్గానే జనాలు రిసీవ్ చేసుకున్నారు, అంటే పాజిటివ్గానే త్రూ అవుట్ ఉన్నారు, ఏ నెగిటివిటీ రాలేదని అనుకోవచ్చు. కానీ నువ్వు అలా కాదు. నీ వర్స్ట్ కూడా నువ్వు చూపించావు, నీ బెస్ట్ కూడా నువ్వు చూపించావు. అంటే పాజిటివ్ కూడా చూపించావు, నెగిటివ్ కూడా చూపించావు. సో జనాలు నిన్నుగా యాక్సెప్ట్ చేసుకున్నారు. నీ వర్స్ట్లో కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు, నీ బెస్ట్ని కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు. సో త్రూ అవుట్ నిన్నుగా యాక్సెప్ట్ చేసుకొని నీకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నావు. సో దానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఆ రెస్పాన్స్ ఏదైతే నువ్వు చూస్తున్నావో నీకు ఎలా అనిపిస్తుంది? నేను ఒకటి హౌస్లోనే డిసైడ్ అయిపోయా, ఏదైనా ఒకదాన్ని గట్టిగా నమ్ముకోవాలి అని. అందరు నన్ను బ్యాడ్గానే చూస్తున్నారు. సరే దాని మీదే ఉందామని చెప్పి నేను బ్యాడ్ బాయ్ లాగానే ఉండిపోయాను. సరే అలానే ఉండి నేను నా గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా నువ్వు చెప్పిందంతా యాజ్ యూజువల్గా నాతో పరిచయం ఉండి నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళైతే నువ్వు ఏదైతే చెప్పావో వాళ్ళు అదే తెలుసు. కానీ ఇప్పుడు జనాలకి కూడా అంటే నీ క్యారెక్టర్ చాలా ఇందాక కూడా ఒక లేడీ అన్నారు, మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు, నువ్వేందో మాకు తెలుసురా. వాళ్ళకి తెలియని టైం పట్టింది. వాళ్ళు చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశారు, అవును వాడు ఎలా ఉంటే వాడి మనస్తత్వం అదే అనేది. ఇందాక కూడా ఒక లేడీ అదే అన్నారు, అంటే నిన్ను ముందుగా సీరియల్ నుంచి నాకు తెలియదు మీరు ఎవరు అనేది, కానీ నాకు బిగ్ బాస్ చూసిన తర్వాత స్టార్టింగ్లో కాదు కానీ అంటే తర్వాత ట్రావెల్ అవుతూ మీరు చాలా బాగా నచ్చారు నాకు, అంటే చాలాగా వరకు నీకు చెప్పారు కదా. ఇలాంటివన్నీ చూస్తుంటే నీకు అంటే నీ క్యారెక్టర్ బట్టి దే ఆర్ టేకింగ్ కదా. సో అదే నేను ఎలా ఉంటున్నాను, వెనకలా ముందు ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా అరుస్తున్నాను, ఏం నవ్వేస్తున్నాను, ఏం ఏడుస్తున్నాను,
వీటన్నిటిలోనూ ఒక జెన్యూనిటీ కనిపించిందని నాకు అర్థమైంది. లోపల నేను ఫీల్ అయ్యి ఏడ్చిండేది. చాలామంది లెటర్ చనిపోయినప్పుడు ఎందుకు అంత ఫీల్ అయ్యామని ఏడ్చారు. అంతకుముందు చెప్పిన డైలాగ్ మరి మీకు వేశారో వేయలేదో నాకు తెలియదు. మాస్టర్ని పిలిపించి ఇప్పుడు అడిగినా కానీ చెప్తా, మాస్టర్ నాకు హౌస్లోకి వచ్చే ముందే నా ఎమోషన్స్ అన్నీ ఎప్పుడో చచ్చిపోయాయి, నాకు కన్నీళ్ళు రావట్లేదు, బాధ కలిగినా నాకు అది రియాక్ట్ అవ్వలేకపోతున్నాను, చెప్పుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అన్న. అలాగే మీకు అది ఓవర్గా అనిపించిండొచ్చు. ఆ టైంలో నాకు అది నొప్పిగా ఉంది, అదే చేశాను. నాకన్నా దారుణంగా ఎవరు ఏడవలేదా, ఎవరు ఏం చెప్పుకోలేదా? సరే, కంట్లో నీళ్ళు వస్తేనే ఏడుపు అంటే, దెబ్బ తగిలితేనే దెబ్బ అంటే కాదు. అది మనసుకు తగలచ్చు, మనకి ఎక్కడైనా తగలచ్చు. సో నాకు అది కొంచెం హర్ట్ అయినాను. మీ కంట్లో నీళ్ళు వేసుకోవాలంటే నేను ఇప్పుడు ట్యాప్లో వాటర్ తెచ్చి కంట్లో వేసుకుని మొత్తం అంతా కార్చుకుంటేదే కూర్చోలేను. సరే, మీకు అది ఓవర్ అనిపించిండొచ్చు, అంత అవసరం లేదని. ఆ టైంలో నాకు బాగా గుర్తొచ్చారు. నాకు వెళ్ళిపోవాలనిపించింది, వద్దనిపించింది. లోపల జరిగే సిచ్యువేషన్స్ నేను తీసుకోలేకపోయాను. వెళ్ళిపోదామని అనుకున్నాను అసలు నిజంగా. అంటే నేను సేవ్ అవుతుంటే నాకే అర్థం కావట్లేదు ఎట్లా సేవ్ అవుతున్నాను, ఏంటి జనాలమ్మా నువ్వంటే అంత ఇష్టం వాళ్ళకి అని. ఎప్పుడైతే నామినేషన్స్ పడ్డాయో 6th వీక్ నుంచి నన్ను నేను మార్చుకోవడం స్టార్ట్ చేసుకున్నా లోపల. మరి లోపల నాకు జరిగినవన్నీ నీకు చెప్పాను. నా బ్రష్ కట్ చేయడం, టవాల్ తీసుకెళ్ళి టాయిలెట్లో పడేయడం, షూస్ మీద రంగు వేయడం, చెప్పులకు మొత్తం లిప్స్టిక్ క్రీమ్ తీసి అప్లై చేశారు. ఇవి ఎవరికి నేను చెప్పలేదే. చూశాను, సైలెంట్గా ఉన్నాను. ఇప్పటికీ చెప్పులు, గ్రీన్ చెప్పులు ఉన్నాయా వచ్చిండేటివి, ఉంటే తీసి చూపించు. దాని సైడ్ అంతే నేను క్లీన్ చేసినా, ఇంకా కొద్దిగా ఉంది, దానికి అలా అంటుకొనే ఉంది. ఇలాగా చాలా జరిగాయి. నా ఫేస్ వాషెస్ని మొత్తం స్క్వీజ్ చేసి పక్కన పడేసారు. ఎంత జరిగినా జనాలు నీతో అవి ఉన్నారు కదా. చూపించలేదు, నేను చెప్పలేదు, నేను చెప్పుకోలేదు. మళ్ళీ ఇవన్నీ మరి నాకు జరిగి ఇవన్నీ నేను ఇప్పుడు ఇలా జరిగి నేను ఇలా ఉన్నానని చెప్పట్లేదు. మీకు ఏదైనా చెప్పింది ఏది, ఇలా ఉంటున్నా ఇలా అవుతున్నా సరే నా ఆట మీద కానీ నా ఎంటర్టైన్మెంట్లో ఎక్కడైనా డిస్టర్బ్ అవుతానేమో అని అవి సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుని ముందుకెళ్ళాను. అది కానీ నువ్వేదైతే ఇప్పుడు కొన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ చూస్తున్నావో ఇది జస్ట్ ఒక 5 to 10% అంతే. అలా చాలా అంటే పాపం వాళ్ళు డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వలేరు చాలామంది. ఇలాంటి మంచి పాజిటివ్ రెస్పాన్సెస్ ఉంది. ఆ విషయానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ థింక్ నువ్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, చాలా పాజిటివ్గా ఉన్నావు. సో మంత్రాలయంలో మనం ఆ రిజల్ట్ చూశాను అన్ని చోట మ్యాక్సిమం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏం పర్లేదు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, పెట్టుకునే వాళ్ళు పెట్టేసుకోండి, మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. నా ట్రాక్ వేరు, నా రూట్ వేరు. నాకైతే ఇంక అడగడానికి ఏం లేదు. నువ్వు ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? బిగ్ బాస్ 7 మనకు నేర్పించేది ఒకటే, అంటే బిగ్ బాస్ 7 అని, బిగ్ బాస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. అండ్ నువ్వు చాలా అతి మంచితనంగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. నేను మంచోనని చెప్పట్లేదు, కానీ బేసిక్గా నేను ఎవరిని తెంపుకోలేను, కలుపుకుంటా. నాకు ఇదే వచ్చు, ఇది రాదు. కాబట్టి నేను ఎవరితోనూ గొడవలు అనుకుంటే గొడవలు పడలేను. అనుకోకపోతే మాత్రం నేను ఏ వాళ్ళకి వెళ్తానది నీకు బాగా తెలుసు, మీరు కూడా చూసే ఉంటారు కొన్నిసార్లు. సో ఒకసారి నేను అనుకుంటే వేరు. లోపల మనకున్న ఎమోషన్స్ చాలా మైన్యూట్గా ఉంటాయి. అవి చిన్నగా చురుక్కుమన్నా కానీ పెద్దగా రాచుకుంటుంది నిప్పు. సో అది వేరే ప్రపంచం. ఆ ప్రపంచం గురించి మనం ఎంత తక్కువ మాడితే అంత మంచిది. సో ఆ ప్రపంచంలో జరిగినవన్నీ, అయినవన్నీ, ఫేస్ చేసిండేటివి, చూసిండేటివి, అనుభవించింది అక్కడే వదిలేసి నేను బయటకు వచ్చాను. అది వేరే ప్రపంచం. మనం అక్కడికి మళ్ళీ పోవాలని అనుకోకూడదు. నువ్వు బిగ్ బాస్ని మిస్ అవుతున్నావా ఏమైనా? లేదు, చెప్తా కదా. ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళేసి చూడాల్సింది అన్నీ చూసేసి ఒక ట్రిప్ అయిపోయింది, చూసుకొని వచ్చేసావు, అయిపోయింది. అది వెళ్ళడం అనేది ఎంత రిస్కో. మళ్ళీ ఇది కూడా రిస్క్ అని చెప్పను, కానీ తెలిసి వెళ్తే ఏముండదు మజా. తెలియకుండా వెళ్ళాం కదా, అది చాలు. తెలిసింది కాబట్టి నేనేమంటానంటే బిగ్ బాస్
ఈజ్ అ వెరీ గుడ్ రిస్కీ గేమ్. వెరీ గుడ్ రిస్కీ గేమ్. అన్నిటి పరంగా రిస్క్ లేనిదే మనకు ఏ రోజు గడవదు. ఎందుకంటే ఫుడ్ ఈజ్ అ రిస్క్, స్లీప్ ఈజ్ అ రిస్క్, థాట్, థింకింగ్, ప్లేయింగ్, కింద పడ్డాలు, హెల్త్ పాడవడాలు, ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావడం. మధ్యలో నాకు కూడా ఎఫెక్ట్ అయింది బాగా. సో ఆల్మోస్ట్ 6 days మెడికల్ రూమ్ వెళ్తూ వస్తూ కంటెంట్ చేస్తూ, వెళ్తూ వస్తూ కంటెంట్ చేస్తూనే ఉన్నా. అది ఎక్కడ నేను చూపించుకోలేదు. నాకు వాళ్ళు చూపించలేదు కూడా. వీకెండ్లో నాకు సార్ చెప్పేంత వరకు నాకు అది ఎగ్జాంపుల్గా తీసుకొని నాకు బాగాలేదు సార్, నేను చేయలేకపోతున్నాను, నాకు హెల్త్, నాకు వద్దు, నాకు ఆ మాటలే వద్దు. ఈ వారం నేను ఆయనతో ఏమనిపించుకోవాలా, అబ్బా వీడిని అరిచానే, వీని తిట్టానే, ఇప్పుడు నాకు వేసేసుకుంటానని తిడతారు, ఈ థాట్లోనే ఉంటాం తప్ప ఇంకో గేమ్ వస్తే ఎట్లా ఆడదాము, ఏ స్ట్రాటజీ వేసుకుందాము, ఈజీగా ఎలా పోతాము, అయ్యే ఉంటాయి. అంతమించి ఏముండవు. అక్కడ ఉన్న మెంటల్ ప్రెషర్స్లలోనే మనకి ఒక మాట జారడం కానీ అనడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడేం ఎక్కువ మిస్ అవ్వట్లేదు బిగ్ బాస్ని. ఎవరిని? బిగ్ బాస్ని. లేదు లేదు లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. అంటే ఇంకా అంతే అయిపోయింది. అమ్మో భయపడేది అంతేం లేదు. నేను ఇంకొక నెల ఉండమన్నా ఉండేవాడిని, అది ప్రాబ్లం కాదు. మేము ఉండలేము. అదే కానీ ఏంటంటే ఒక టైంకి అది ఎగ్జాస్ట్ అయిపోయింది బాడీలో. ఇంకా నీకు ఇవ్వడానికి చేయడానికి బాడీ సహకరించట్లేదు. ఉన్న కంటెంట్ కాస్త అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. తెలిసిపోయిందిలే. ఇంకా రాదు, ఏం చేసినా వాంటెడ్గా కనిపిస్తుంది తప్ప అది కొత్తగా చేసినట్టుగా ఏం రాదు. నీడ్ ఎ గ్యాప్. అంతే, ఇంత అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జనాల్ని అంటే రకరకాలుగా ఇక్కడ దాకా entertain చేయాలనుకుంటున్నా. నిజంగా నా క్యారెక్టర్ని నన్ను ఇష్టపడినారు కాబట్టి వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఐఎమ్ రన్నర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. అండ్ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఉన్న హ్యాపీనెస్కి మించిన గొప్ప గిఫ్ట్, పెద్ద కప్పులు నాకైతే ఏం లేవు. నాకు ఇది చాలు. నన్ను చూసిన జనం కానీ ఏం మాట్లాడుతున్నారు అన్నీ విన్నాను, అన్నీ చూశాను, అన్నీ తెలుసుకున్నా. ఒక్కొక్కరి గురించి తెలుసుకున్నా. జీవిత పాఠాలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా తెలుసుకున్నా. ఏంట్రైడ్ క్లాస్ బిక్తాను అనుకోకండి, నాకు సంబంధించింది కాబట్టి నేను బాగా తెలుసుకున్నాను. నాకు పనికి వచ్చేవి నేర్చుకున్నా. అవి నేను బాగా చేసుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాను. బట్ ఎక్కడ దాకా వెళ్తాను, ఏం వెళ్తాను అనేది మెల్లగా చూడండి. అంతే అంతే. సో ఇది ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి చెప్పుకోవడానికి. కాబట్టి చాలు మాకు బిగ్ బాస్. ఇంకా నేను నిన్న బయటికి గంటేస్తాను, వీళ్ళన్న బయటికి గంటేస్తాను. సో ఇంకేం వ్లాగ్ ఎండ్ చేద్దాం అనే టైంకి ఇదిగోండి మాకు గెస్ట్లు వచ్చారు మా ఇంటికి. యాక్చువల్గా నేను ఇందాకే చెప్తున్నాను, ఐ థింక్ ఇదే బిగ్ బాస్ లాస్ట్ వ్లాగ్ అవుతుంది. ఇంకా నా ఛానల్లో బిగ్ బాస్ దాని రిలేటెడ్గా ఇంకేం ఉండదు అని చెప్పి, ఆబ్వియస్గా ఇంకేం ఉండదు. సో ఇది కట్ చేసే ముందు వీళ్ళిద్దరినీ కూడా అడిగేద్దాము, మన అమర్ గురించి కానీ, మన అమర్ గేమ్ ప్లే గురించి కానీ. నెక్స్ట్ ఇంకా బీబీ దాని గురించి నా దాంట్లో వ్లాగ్ ఉండదు, ఫైనల్ చాలు వద్దు. సో ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు మాటల్లో నువ్వు చెప్పు. ఒక లైన్లో చెప్పేసి టైం ఏంది మనకు. నేను యాక్చువల్లీ అమర్ని ఇప్పుడే కలవడం కుదరలేదు, అవ్వలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నో, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్వేస్. నాకు అమర్ అంటే చాలా ఇష్టం. అండ్ అమర్ ఏం చేసినా నాకు నచ్చుతుంది బికాస్ ఐ లైక్ హిమ్ సో మచ్ అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ టు బీ హిస్ ఫ్రెండ్. అండ్ లక్కీగా తేజు ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. మాకు ఎప్పుడు ఒక భయం ఉండేది అమర్కి ఎలాంటి వైఫ్ వస్తుంది, అసలు ఆ ఫ్రెండ్షిప్ అర్థం చేసుకుంటుందా లేదా అని. బట్ షీ ఈజ్ రియల్లీ అ క్యూటీ పై. నువ్వు లేనప్పుడు మేము ఫ్రెండ్స్ అయ్యామరా, గంటలు మాట్లాడుతుందిరా మీ ఆవిడ నాతో. అండ్ యా, ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సాంగ్ ఫర్ అమర్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట రెండు ఆత్మలకో ఇంకొద్దులే అందరూ. యా, అండ్ యా, అమర్ వాడు బాగా ఆడినప్పుడు ఐ డోంట్ కేర్, అందరూ బాగా చూసుకుంటారని. అమర్ ఏడ్చినప్పుడు, లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా నేను చాలా డిస్టర్బ్ అయ్యి చాలా క్యారీ చేశాను. యాక్చువల్లీ నాకు కూడా అమర్ లోపలికి వెళ్ళిన తర్వాతనే నాకు అర్థమైంది అమర్ అంటే నాకు ఇంత గొప్ప ఫ్రెండ్ అని, అంటే మిస్సింగ్ ఫీలింగ్ వల్ల. బట్ అమర్ యూస్ టు ఆల్వేస్ టెల్ మనం ఫ్రెండ్స్ అని. ఐ రియలీ ఫెల్ట్ ఇట్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. యా, అమర్ లాంటి ఫ్రెండ్ ఐఎమ్ సో లక్కీ టు గెట్ హిమ్. అండ్ యా, వీఆర్ ఎ ఫ్యామిలీ రా, ఇంకేం చేయలేము. అలా కలిస్తే అదృష్టాలు అవుతాయి అన్నట్టు. అంతే, పర్లేదు, అయ్యే వస్తుంది. అమర్ మీరు చెప్పండి నా గురించి, దయచేసి నన్ను పొగడండి. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగా
వందల ఏళ్ళగా అంత పెద్దోళ్ళ మీరిద్దరు. మాకు పూర్వజన్మలు అయ్యి. సో అక్కడ నుంచి పరంపర సాగింది, ఈ జన్మలో కూడా పరంపర సాగింది. అది ముసిలిదైనా నేను ముసలినైనా మాకు కట్టెలతో కొట్టుకునే వరకు ఆడే ఉంటాము. ఈ కట్టెలు రెండు ఒకటేసారి పోతాయి. అబ్బా అంతే. ప్రౌడ్ ఆఫ్ యూ అమర్. థ్యాంక్స్ రా. అండ్ ఇదేదైతే బయట చేస్తున్నారో అది యాక్చువల్లీ జనాలుగా చేసేది, కావాలని కొంతమంది చేస్తున్నారు దాన్ని హైలైట్ చేయాలని. కానీ బయటకు వచ్చాక చాలా ప్రూవ్ అయిపోయినాయి కొన్ని జరగడం వల్ల. అంతే, కొన్నిసార్లు మంచోళ్ళనే ఎక్కువ రాళ్ళతో కొడుతూ ఉంటారు, కానీ మంచి ఎప్పటికైనా బయటకు వస్తుంది. అదే జరిగింది ఈ విషయంలో. ఏం చెప్పాలంటే ఏం లేదు, కేక్ ఇచ్చాము. అమర్దీప్ ఇస్ అ వెరీ గుడ్ జెన్యున్ ప్లేయర్ అండ్ వీ ఆల్వేస్ లవ్ హిమ్. అండ్ మా వాడు చాలా బాగా గేమ్ ఆడి రన్నర్ దాకా అయ్యారు. సో వీ ఫెల్ సో హ్యాపీ. యా, అది తిన్నాక వచ్చాము, తినేసి వెళ్ళిపోతాం. సో అడియానా బాగా పాడుతుంది పాటలు ఈ మధ్య. సో ఇంకో పాట పాడితే తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ కాదు కాదు ఆర్యానా, ఇది బిగ్ బాస్ షో, పాటల షో కాదు. నువ్వు చెప్పు, మా ఫ్రెండ్షిప్ నీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు నేను ఇంకొకటి మిస్ చేశాను. ఈ వ్లాగ్ లో వాళ్ళు కూడా లేకపోతే బాగోదు, చాలా సపోర్ట్ చేశారు. నరేష్ ప్లీజ్ యూ హ్యావ్ టు జాయిన్ అండ్ టెల్ అబౌట్ అమర్. he was always there అమర్, always there. నువ్వు నించుంటే కెమెరాకి ప్రాబ్లం అయిపోతుంది. చాలా సపోర్ట్ చేశాడు. సో నిన్ను కూడా ఇన్వాల్వ్ చేయకపోతే, అంటే ఇదే లాస్ట్ బ్లాగ్ అంటున్నాను బీబీ రిలేటెడ్, అందుకోసమే నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది. యాక్చువల్గా నేను కూడా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను. సో నా దాంట్లో మాట్లాడతాను. అండ్ సీరియస్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమర్ ఫ్రెండ్స్. అండ్ అంటే ఇక్కడ లేని వాళ్ళని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్గా ఎప్పుడైతే డౌన్లో ఉన్నాడో, అండ్ నేను రెగ్యులర్గా అందరినీ ఫాలో అవుతూ వచ్చాను. తనకి ఎప్పుడైతే సపోర్ట్ కావాలో వీళ్ళ హ్యాండ్స్ ఎప్పుడు రెడీగా ఉన్నాయి. తనకి సపోర్ట్ అవసరం లేనప్పుడు కూడా తిన హ్యాండ్ రెడీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ దాకా తీసుకొచ్చినందు. అండ్ మానస్ బ్యాక్ సపోర్ట్ అనేది అది అల్టిమేట్, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒకటి ఏంటంటే నా విష్, అమర్ రామాగా ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడో బయటకు వచ్చేటప్పుడు అలాగే ఉండాలనే ఒకటే ఒక ఫీలింగ్ ఉండేది నాకు ఫస్ట్ నుంచి కూడా. సో అది ప్రూవ్ అయ్యి వచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. అంతే. వీళ్ళందరి కోరికల మేరకు నేను విన్నాను. కాదు 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 మీరందరి కోరికల మేరకు నేను విన్నాను, నేనున్నాను. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అమర్ టిల్ నౌ. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే అమర్ ఏదైతే చేస్తాడో, నేను ఏదైతే చేస్తానో, మేమందరం అది కాదు, ఏదైనా వర్క్ రిలేటెడ్ మేమేం చేసినా మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఎండ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.